హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ క్యాలంగూట్, గోవా. ఇంకా రిటర్న్ జర్నీ మొదలైపోయింది. ఇంక ఈరోజు 4 రోజుల ట్రిప్ తర్వాత ఇంకా రిటర్న్ హైదరాబాద్కి వచ్చేస్తున్నాము. చాలా మెమరీస్తో. సో మ్యాప్ చూస్తే 14 అవర్స్ జర్నీ చూపిస్తుంది. ఇక మధ్యలో బ్రేక్స్ కూడా ఉంటాయి కదా, ఇంకా ఎక్కడ స్టాప్ లేకుండా స్ట్రైట్గా ఇంటికే వచ్చేద్దాం అనేసి. బికాజ్ ఇంటికి ఎంత లేట్ చేరుకున్నా సేఫ్గా చేరుకుంటే చాలు. అండ్ ఓన్లీ 14 అవర్సే చూపిస్తుంది. కానీ ఇప్పుడు 8 దాటింది ఇప్పుడే టైము. ఇంకా మధ్యలో టిఫిన్ బ్రేక్, లంచ్ బ్రేక్, డిన్నర్ బ్రేక్ కూడా ఉంటుంది. చూద్దాం మరి 14 అవర్స్లోనే రాగలమా. బికాజ్ బ్రేక్స్తో 14 అవర్స్లో ఇంపాసిబుల్. నాకు తెలిసి 16-17 అవర్స్ అవ్వచ్చు. అంతా వీడియో ఎండింగ్లో చెప్తాను ఎంత టైం పట్టిందో. ఈ వీడియో చివరి దాకా చూడండి. ఎంత బ్యూటిఫుల్ విలేజెస్ చూడండి. కాలంగుట్ నుంచి వచ్చాం కదా, అంతా కాలంగుట్ విలేజ్ అనమాట. ఆ విలేజ్ మీదుగా వస్తుంటే ఎంత బ్యూటిఫుల్ ఇల్లులు. అసలు ఆ గోవా అనేది కొంచెం పాష్గా ఆ కల్చర్ అంతా ఉంటుంది, కానీ ఇక్కడ విలేజ్ లాగా ఉంది. సో మేము ఇంకా బయటకు వచ్చేసాము, గోవా అవుట్స్కర్ట్స్కి. ఇది ఫారెస్ట్ వచ్చింది. అంబోలి ఘాట్ మీద మా జర్నీ ఉంటుంది. నెక్స్ట్ 8-9 మినిట్స్లో మీరు కూడా థ్రిల్లింగ్ జర్నీని ఎక్స్పీరియన్స్ అవుతారు. చివరి దాకా చూడండి, ఈ వీడియో సూపర్గా ఉంటుంది. ముందుకు వెళ్ళే కొద్దీ గోవా బీచ్ వైబ్స్ నెమ్మదిగా తగ్గిపోయాయి. ఇక కర్ణాటక హిల్స్, అరణ్యాల మధ్య ప్రయాణం మొదలైంది. రోడ్డు 2 వైపులా పచ్చని అడవులు, మధ్యలో సాఫ్ట్గా వంకరలుగా తిరిగే రోడ్లు. డ్రైవ్ అంటే ఇదే అనిపించేలా ఉంటుంది కదా. ఇది నేనైతే డ్రైవ్ ఎంజాయ్ చేస్తున్నాను. ఈ ఫారెస్ట్ డ్రైవ్ అంటే ఎప్పటికీ చాలా థ్రిల్లింగ్ ఉంటుంది నాకైతే. సో మధ్యలో ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఒక టీ తాగుదామని ఫీలింగ్ ఉంది. సరే, అలా టీ తాగితే ఆ టేస్ట్ కూడా ఈ ట్రిప్లో ఒక పార్ట్ అయిపోతుంది అనమాట. సో జర్నీ చేస్తూ ఉన్నాం. బ్యూటిఫుల్ ఉంది వెదర్. అలా మ్యూజిక్ ప్లే చేస్తూ మన ఫేవరెట్ సాంగ్స్ వింటూ హంపీలోను, గోవాలోను మాకు జరిగిన ఇవన్నీ మెమరీస్ అని గుర్తు తెచ్చుకుంటూ, ఎంజాయ్ చేస్తూ, నవ్వుతూ ఇట్లా ఫ్యామిలీతో ఇట్లా రోడ్ ట్రిప్లో వెళ్తే ఎంత బాగుంటుంది కదా. అసలు ఈ ట్రిప్లో అసలైన సంపద అదే అనిపిస్తుంది నాకైతే. డెస్టినేషన్ కంటే ఈ జర్నీయే మనకి ఎక్కువ గుర్తుండిపోతుంది కదా. ఇప్పటిదాకైతే ఎక్కువ ట్రాఫిక్ కనిపించట్లేదు మరి, ఎందుకంటే మరి మార్నింగ్ జర్నీ చేస్తున్నామనో తెలియదు. కానీ హంపీ నుండి గోవా వెళ్ళేప్పుడు మాత్రం నైట్ పెద్ద ట్రాఫిక్ జామ్ అయ్యి ఇవన్నీ ప్రాబ్లం ఫేస్ చేసాము. ఇంతకుముందు వీడియోలో అది పెట్టాను. ఇప్పుడు మాత్రము అసలు ఒక వెహికల్ కూడా కనబడట్లా. మన ముందు ఒక వెహికల్ వెళ్ళింది, అప్పుడప్పుడు క్రాస్ అవుతున్నాయి. మరి అదొక డౌట్ వచ్చింది అన్నమాట తర్వాత మేము ఏ రోడ్లో వెళ్తున్నాము అని. బట్ చెక్ చేస్తే కరెక్ట్ రోడ్లోనే వెళ్తున్నాము. అండ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఫారెస్ట్లో దూరం అక్కడ పెంకుటి ఇల్లులు, అవి సో బ్యూటిఫుల్. ఇలాంటి బ్యూటిఫుల్ సీన్స్ రోడ్డు పక్కన అటు ఇటు కనిపిస్తూ ఉంటే ఆగకుండా ఉండలేకపోయాము. సో ఒక చిన్న బ్రేక్ ఇచ్చేసాము ఇక్కడ. ఎంత కామ్గా ఉంది కదా. బ్యూటిఫుల్ సీనరీస్ని క్యాప్చర్ చేస్తూ, వెదర్ని ఎంజాయ్ చేస్తూ మళ్ళీ ఇంకా జర్నీ స్టార్ట్ చేసాము.
ఫాగ్ వచ్చేసింది. ఎదురుగా అక్కడ కార్లన్నీ పార్క్ చేస్తున్నాయి. సో నాకు ఏంటంటే ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది, మంచి వ్యూ పాయింట్ ఏదో ఉన్నట్టుంది. పబ్లిక్ కూడా బాగానే ఉన్నారు. సో మనం కూడా ఇంకా ఆపేసేయడమే కారు. ఇలా గోవా నుండి హైదరాబాద్ వరకు చేసిన ఈ రిటర్న్ జర్నీ మా జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. మీరు కూడా ఇలాంటి రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తే ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ఈ ప్రయాణాలు తిరిగి రావు, కానీ జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ మీతో ఉంటాయి.